దశాబ్దాలుగా మనకు అమెరికా అంటేనే అవకాశాల గని అనుకునేవాళ్ళం. ప్రతిభ ఉంటే చాలు, టాలెంట్ ఉంటే చాలు. అక్కడ దానికి పక్కాగా విలువ దొరుకుతుందిలే అనేవారు. ముఖ్యంగా ఈ హెచ్-1బీ, ఎల్-1 వీసాల పైన వెళ్ళిన మన వాళ్ళకు ఈ నమ్మకం ఇంకా బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ నమ్మకం మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు కెరీర్ ఎదుగుదలకు ఒక గేట్‌వే లాగా ఉన్న ఈ వీసా వ్యవస్థ, అమెరికా వీసా వ్యవస్థ ఇప్పుడు కెరీర్‌ను, జీవిత నిర్ణయాలనే ప్రభావితం చేసే ఒక చిక్కుముడిలాగా మారిపోయింది. ఈ వీసా కష్టాలకు ఇప్పుడు అమెరికా రాజకీయ నాయకులు కూడా తోడయ్యారు. ట్రంప్ వ్యూహకర్త అయిన స్టీవ్ బాన్నన్ ఇప్పుడు దేశంలోకి ఏ ఒక్క విదేశీ విద్యార్థిని కూడా రానివ్వకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరో కీలక నేత అయిన మార్జరీ టేలర్ గ్రీన్ కూడా ఏకంగా ఇండియన్ హెచ్-1బీ వీసా హోల్డర్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళనే నిషేధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో టెక్ గ్రాడ్యుయేట్లతో ఇండియన్సే ఎక్కువగా పోటీ పడుతున్నారట. సో అది ఆమె వాదన. అమెరికాకి ఎక్కువగా వస్తుంది ఇండియన్సే. కాబట్టి వారిని అరికట్టకపోతే అమెరికన్లకే ముప్పు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అయితే ఈ చర్యలన్నీ కూడా అమెరికా టెక్ రంగంలోని ప్రతిభకు అడ్డుకట్ట వేస్తాయని, ఆ దేశ ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని చెప్పి చాలా మంది వాదిస్తున్నారు. అక్కడి వాళ్ళ ఉద్యోగాలు మనం కొట్టేస్తున్నామని అలాంటి ఒక రకమైన అభిప్రాయం ఉంది ఇండియన్స్ పైన ఇప్పటికే. సో ఇండియన్స్ అనే కాదు, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వాళ్ళందరిపైన ఉంది. బట్ ఇండియన్స్ ఎక్కువగా వెళ్తుంటాం కదా మనము. గల్లీకొకరు హైదరాబాద్ నుంచి, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి వీధికొకరు అమెరికాలోనే ఉన్నారు. దాదాపు 40-50 లక్షల మంది ఇండియన్స్ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యి ఉంటున్నారు. చదువుకోవడమో లేకపోతే ఉద్యోగం చేయడమో ఏదో రకంగా అక్కడ ఆ జనాభా ఉంది, మన ఇండియన్ జనాభా. సో మన దేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటది. సో మిగతా దేశాల్లో అంత జనాభా ఉండదు, అంతమంది అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇండియన్స్‌ని టార్గెట్ చేసి, ఇండియన్స్ ఎవరైతే హెచ్-1బీ పైన ఉంటున్నారో వాళ్ళ ఉద్యోగాల పైన, వాళ్ళ హెచ్-1బీ వీసా అప్లికేషన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంట. సో ఈ గూగుల్‌లో పనిచేసే ఒక 28 ఇయర్స్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కష్టాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసుకుంది. ఆమె ఏం చెప్పిందంటే, నిజానికి నాకు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన అయితే లేదు కానీ, ఏదో కోవిడ్ సమయంలో ఇక్కడ ఇరుక్కుపోయాను అని అనిపించింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో, నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీసా సమస్యల వల్ల అమెరికాలో ఎంతకాలం ఉండగలుగుతామో తెలియడం లేదని చెప్పి, ఇది కెరీర్ ప్లాన్‌లను పూర్తిగా మార్చేస్తోందని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక కొన్నిసార్లు తనకి ఇక్కడ బాగానే ఉన్నట్లు అనిపించినా, చాలా సందర్భాల్లో ఇంటిని, వాళ్ళందరినీ బాగా మిస్ అవుతున్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో ఆమె ఈ మిస్ అవ్వడం ఇదంతా ఏ దేశంలో ఉన్నా జరుగుతుంది కానీ, అక్కడ వీసా పరిస్థితులు మారడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది ఫ్యూచర్ అనే కంగారు, ఒక టైప్ ఆఫ్ సైకిక్ డిప్రెషన్ లాంటిదైతే ఏర్పడుతుందని చెప్పొచ్చు. మరి అమెరికాకు వ్యతిరేకంగా మన వాళ్ళ ఆలోచన ఏమైనా మారుతుందా అనంటే, ఇటీవల బ్లైండ్ పోల్ నిర్వహించిన ఒక సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉండే నిపుణుల్లో 63% మంది ట్రంప్ విధానాల వల్ల, ఈ ఊరికే మార్చేయడం, వీసా విధానాలు చాలా స్ట్రిక్ట్ చేసేయడం, చిన్న చిన్న వాటికే తీసుకెళ్లి జైల్లో పెట్టడము, చిన్న చిన్న వాటికే డిపోర్టేషన్ చేయడం, వీసా క్యాన్సిల్ రద్దు చేయడం, రివోక్ చేయడం, అలాంటి వాటి వల్ల తమ కంపెనీలకు లాభం జరుగుతుందని భావిస్తే, ఇండియాలో ఉన్న 69% మందికి మాత్రం తమ కంపెనీలకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఈ చర్చలన్నీ ఇప్పుడు నిపుణుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఒక ఆలోచనను పెంచుతున్నాయి. ఒకప్పుడు అవకాశాలకు చిహ్నంగా ఉన్న అమెరికా పైన ఇప్పుడు నిరాశ వ్యక్తమవుతోంది. తిరిగి ఇండియాకు వచ్చే ఆలోచనలు కనిపిస్తున్నాయి చాలా మందిలో. ఈ పోల్లో, అంటే ఈ మొన్న చేసిన సర్వేలో ముఖ్యమైన విషయం ఏంటి వెల్లడైందంటే, ఒకవేళ ఉద్యోగం పోయి అమెరికాను వీడాల్సి వస్తే 45% మంది నిపుణులు ఇండియాకి తిరిగి వచ్చేస్తామనే చెప్తున్నారు. 26% మంది మాత్రమే మరో దేశానికి వెళ్తామని, ఇండియాలో మాత్రం బ్రతకలేమని చెప్తున్నారు. 29% మంది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదట. సో ఇండియాకు తిరిగి రావాలని ఆలోచించే వారికి ముఖ్య కారణాలు కుటుంబానికి దగ్గరగా ఉండటం, సంస్కృతికి అలవాటు పడడం, ఇంకా హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాల్లో మంచి ఉద్యోగాలు దొరకడం, అలాగే తక్కువ ఖర్చులు, వీసా సమస్యలు లేకపోవడం.
కూడా దీనికి ప్రధానమైన కారణాలు కావచ్చు. ఇక ఈ నియమాలు మారుతున్నాయి. భవిష్యత్తేమో అగమ్య గోచరంగా ఎలా మారుతుంది అనంటే, గతంలో విదేశాల్లో పనిచేయడం ఒక మంచి అవకాశంగా చూసేవాళ్ళంతా. కానీ ఇప్పుడు దాంతో పాటు చాలా సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అక్కడ కల్చర్‌ని అడాప్ట్ చేసుకోవాలి. అక్కడ వీసా రూల్స్ అన్నీ సరిగ్గా పాటించాలి. ఎంతైనా పుట్టిన దేశం, పుట్టిన నేల ఇచ్చే ఒక స్వేచ్ఛ పరాయి దేశం ఇవ్వదు. దీనివల్ల వచ్చే ఈ హెచ్-1బీ వీసాలకు లాటరీ సిస్టమ్ బదులు ఎక్కువ జీతం తీసుకునే వారికే ప్రాధాన్యత ఇచ్చే ఒక వేజ్ బేస్డ్ సిస్టమ్‌ని కూడా తీసుకురావాలని ట్రంప్ ఈ మధ్య అంటున్నారు కాబట్టి, సో ఈ మార్పులు హెచ్-1బీ వీసా హోల్డర్స్ భవిష్యత్తును మరింత అనిశ్చితిగా మారుస్తున్నాయి. సో మొత్తానికి అమెరికాలో పనిచేయడం ఇప్పుడు సులభం కాదని ఆ వార్త చూస్తే మనకు అర్థమవుతుంది.